అందరికీ నమస్తే అండి. తెలుగుదేశం పార్టీలో ఉన్న ఎమ్మెల్యేల్లో అత్యంత వివాదాస్పద ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి ఈయన తిరువూరు ఎమ్మెల్యే కొలుకుపూడి శ్రీనివాస్ గారు. ఈయన రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, రాష్ట్ర రాజకీయ అభిమానులందరికీ తెలుసు, వైసీపీ వాళ్ళకి తెలుసు, టీడీపీ వాళ్ళకి తెలుసు, మీడియాలో అందరికీ తెలుసు. కాంట్రవర్సీ ఎమ్మెల్యే అవ్వకముందు, ఎమ్మెల్యే అయిన తర్వాత ఎక్కువగా అది రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ కావడం, అక్కడ తనకు వ్యతిరేకంగా ఒక పెద్ద గ్రూప్ ఉండడం, ఆ వ్యతిరేక గ్రూప్ని హ్యాండిల్ చేయడంలో ఈయన నియంతృత్వ ధోరణికి వెళ్ళడం. నిజాయితీ లేదు, నియంతృత్వమే. నిజాయితీ ఉన్నట్టు బయటికి షో బిల్డప్, కానీ అంతర్గతంగా ఒక నియంతృత్వం, ఒక రకమైన ధోరణి ఈయన ప్రదర్శిస్తున్నారనమాట. అహంభావం అదంతా ఎక్కువగా ఉందంట అక్కడ. దానివల్ల డిస్టర్బెన్సెస్ వస్తూనే ఉన్నాయి. గడిచిన 10 నెలల్లో అనేక సంఘటనలు, అనేక ఫిర్యాదులు. రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే మీద అన్ని ఫిర్యాదులు రాలేదు, కొలుకుపూడి గారి మీద వచ్చినన్ని రాలేదు. అఫ్కోర్స్ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీస్లో ఇవి సహజమే అనుకోవచ్చు. వేరే ఎక్కడైతే రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయో అక్కడ ఎమ్మెల్యేలు ఎవరైతే కాస్త యాక్టివ్గా పార్టీలో పెద్దలు ఉంటారో వాళ్ళకి తలొగ్గి ఉంటే ఫిర్యాదులు రావు, ఇద్దరు కలిపి చేసుకుంటారు, తల కొంత అన్నట్టు ఉంటుంది. కానీ ఇక్కడ ఈయన ఏం చేస్తున్నాడంటే, ఈయన చదువుకున్న వ్యక్తి కావడం ప్లస్ ఈ వ్యవస్థ అడ్మినిస్ట్రేషన్ మొత్తం అంతా తెలియడం, మొత్తం పూర్తి స్థాయి అవగాహన ఉండడం, ప్లస్ రాష్ట్ర స్థాయిలో మీడియా ఫోకస్ పెట్టే వ్యక్తి అవ్వడం వలన తను నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయాడు అనమాట. పార్టీకి తనే బాస్ అన్నట్టు, తనే ఒక పెద్ద స్థాయి అన్నట్టు వెళ్ళిపోవడంతో అక్కడ నాయకులకి ఆయనకి మొదటి నుంచి పోసగట్ల. పైగా అనేక అవినీతి ఆరోపణలు, విపరీతమైన అవినీతి ఆరోపణలు, అంతా తనే చేయాలి అనేటట్టు. సో అది ఉండడంతో ఎక్కువగా పార్టీకి ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి. పార్టీ వాళ్ళు గతంలోనే ఆయన్ని పిలిపించి క్రమశిక్షణా కమిటీ దగ్గర కూర్చోబెట్టి విచారించి ఇండైరెక్ట్గా కౌన్సిలింగ్ ఇచ్చారు. దాన్ని క్లాస్ స్పీకరు అని చెప్పలేం, కానీ కౌన్సిలింగ్ ఇచ్చారు. ఫస్ట్ టైం ఎమ్మెల్యే కాబట్టి ఆ నియోజకవర్గ పరిస్థితులు ఇలా ఉంటాయి, సర్దుబాటు చేసుకోవచ్చు అని ఈయనకు చెప్పారు, ఆయన వ్యతిరేక వర్గానికే చెప్పారు. అయినా సరే ఈయన తీరు మారలా. 2 రోజుల కిందట ఒక వార్నింగ్ ఇచ్చాడు. తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి ఆయన ఒక వార్నింగ్ ఇచ్చాడు. 48 గంటల్లో తెలుగుదేశం పార్టీ అధిష్టానం కనుక రమేష్ రెడ్డిని సస్పెండ్ చేయకపోతే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను అని. 48 గంటలు అయింది. మరి ఆయన రాజీనామా చేస్తాడో లేదో ఆయన చేతుల్లోనే నిర్ణయం ఉంది. ఆయన రాజీనామా చేయకపోతే పార్టీ అయినా ఆయన చేత చేయించేస్తుందేమో రాజీనామా. ఇంకా విసిగిపోయింది పార్టీ కూడా, ఈ ఫిర్యాదులతో విసిగిపోయింది. పోనీ ఇన్ని ఫిర్యాదులు చేస్తున్నాడు. సాధారణంగా కాంట్రవర్సీస్ ఎవరి దగ్గర వస్తాయి, ఇన్ని ఫిర్యాదులు ఎవరి మీద వస్తాయి? వ్యవస్థలకు లొంగకపోతే, అవినీతికి లొంగకపోతే అదో పెద్ద అవినీతి కాన్స్టిట్యున్సీ అండి. ఈయన ఒక ఫక్తు నిజాయితీ పరుడండి, ఈయన అక్కడ వెళ్ళాడండి. సో అవినీతి పరులకి ఈయన సహకరించట్లేదు కాబట్టి ఈయన మీద విపరీతంగా ఆరోపణలు, ఫిర్యాదులు వస్తున్నాయి అనుకోవడం నాణేనికి ఒకటో వైపు. సో ఈయనే అక్కడికి వెళ్ళి ఆ అవినీతి పరులు అందరినీ తన గుప్పెట్లో పెట్టుకొని, గతంలో మీరు ఇచ్చేదానికంటే డబుల్ ఇవ్వాలి, త్రిబుల్ ఇవ్వాలి, మీరందరూ నాకు అనుసరణలోనే పనిచేయాలి, నేను మిమ్మల్ని శాసిస్తా, మీరు నాకు ఇవ్వడం ఏంటి, నేనే మీకు ఇస్తా అని మొత్తం ఈయన కంట్రోల్లోకి తెచ్చుకొని విపరీతమైన అవినీతిని ప్రదర్శించడం, దర్పాన్ని ప్రదర్శించడం, నియంతృత్వాన్ని ప్రదర్శించడం నాణేనికి రెండో వైపు. ఈ రెండిట్లో ఏం జరుగుతుందో కాన్స్టిట్యున్సీలో ప్రజలకు తెలుసు, కార్యకర్తలకు తెలుసు, పార్టీ పెద్దలకి తెలుసు. సో అందుకు పార్టీ ఒక డెసిషన్కి వచ్చింది ఆల్రెడీ. అందుకని ముగ్గురితో కమిటీ వేసింది. ఈ ముగ్గురితో వేసిన కమిటీలో కూడా ఎవరైతే ఎమ్మెల్యేకి అండ్ ఎంపీ కేశినేని చిన్ని గారి మీద ఆయన ఇండైరెక్ట్గా విమర్శలు చేస్తున్నారు. సో ఈ ముగ్గురితో ఉన్న కమిటీలో కూడా ఎంపీ గారు ఉన్నారు, కేశినేని చిన్ని గారు ఉన్నారు. సో దాన్ని బట్టి పార్టీ అధిష్టాన వైఖరి ఏంటనేది అర్థం చేసుకోవచ్చు. ఒకటి, అతన్ని సస్పెండ్ చేయాలి, కొలుకుపూడి శ్రీనివాస్ని, లేదా అతని చేత రిజైన్ చేయించాలి. ఈ రెండిట్లో ఏం చేసినా ఆయన దాన్ని బాగా మార్కెట్ చేసుకోవడంలో దిట్ట. ఎందుకంటే ఆయనకు తెలివితేటలు ఉన్నాయి, ఆయనకు ఆ మాటకారితనం ఉంది. అది చివరికి ఎటైనా దారి తీయచ్చు. పార్టీకి చెడ్డ పేరు తీసుకురావచ్చు, ఆయన మీద ఒక సింపతి క్రియేట్ చేయొచ్చు, లేదా అతను వైసీపీకి ఒక ఆయుధంగా మారచ్చు, ఏదైనా జరగవచ్చు. భవిష్యత్తు ఊహించడం కష్టం. అటువంటి వ్యక్తి ఖచ్చితంగా తన చేతికి ఆయుధం దొరికినప్పుడు, ఇదిగో పార్టీ నా మీద కక్ష సాధించింది, నేను పలానా కాబట్టి నా మీద కక్ష సాధించింది, లేకపోతే వేరే వాళ్ళు అయితే పార్టీ చర్యలు తీసుకునేదా అని చెప్పినా చెప్పొచ్చు. అప్పుడు పార్టీ డిఫెన్స్లో పడిపోద్ది. అందుకే పార్టీ కొంతమంది విషయంలో ఆలోచిస్తుంది అనమాట. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఇతను ఒక పెద్ద సమస్య, ఒక పెద్ద తలనొప్పి. ఇతను బయటకు పంపించలేరు, లోపల ఉంచుకోలేరు, రాజీనామా చేయించలేరు, కొనసాగించలేరు, సస్పెండ్ చేయించలేరు, కొనసాగించలేరు. ఏమి చేయాలన్నా సరే తలనొప్పి. అందుకే పార్టీ అధిష్టానం ఆయన అలాగే ఉంచి ఒక 3 మెన్ కమిటీ, అసలు కాన్స్టిట్యున్సీలోనే మండలానికి ఒక
నాయకుడిని తీసుకొని ఒక కమిటీగా వేసేయాలి. సో పవర్స్ అన్నీ కూడా వాళ్ళ చేతికి ఇచ్చేయాలి. ఆ పోస్టులు కానీ నియామకాలు కానీ ఈ వ్యవహారం మొత్తం పెత్తనం అంతా వాళ్ళ చేతికి ఇచ్చేయాలి. అది ఇంటర్నల్గా జరగాలి, బహిరంగంగా కాకుండా అనేటట్టు ఏదో ఒక ప్రాథమిక నిర్ణయం తీసుకున్నారంట. ఏదో మొత్తానికైతే తిరువూరు కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఒక వారం 10 రోజుల్లో సంచలనమైన నిర్ణయమే రావచ్చు. థ్యాంక్ యూ.